నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 11న గుజరాత్లోని సోమనాథ్ ఆలయ 75వ వార్షికోత్సవంలో పాల్గొనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం చూపొద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రారంభ 2026 పేరిట ఆదాయపు పన్ను చట్టం 2025పై విస్తృత అవగాహన కార్యక్రమాలు. దేశంలో ఎల్పీజీ కొరత లేదన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11న గుజరాత్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రఖ్యాత సోమనాథ ఆలయాన్ని పునః ప్రారంభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని ఈ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అత్యంత పురాతన సోమనాథ ఆలయంపై విదేశీయులు దండెత్తి ఆలయాన్ని ధ్వంసం చేయగా ఈ ఆలయాన్ని పునర్నిర్మించి అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తిరిగి ప్రారంభించారు. ఈ ఆలయ విశిష్టతలు, ఆలయంతో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని ఓ వ్యాసాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. సోమనాథను పరిరక్షించడంలో, పూర్వ వైభవాన్ని తీసుకురావడంలో అనేక సవాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలిచిన వారందరికీ నివాళులు అర్పించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఆకాశవాణి 90 ఏళ్ల సేవలను పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు మార్థాన్ను నిర్వహించారు. ఈ మార్థాన్ను ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ప్రారంభించారు. ఆకాశవాణి భవన్ నుండి ప్రారంభమై సుమారు 3.5 కిలోమీటర్ల మేర జరిగిన ఈ మార్థాన్ కృషి భవన్, రైల్ భవన్, ఆర్బీఐ భవనం మీదుగా తిరిగి ఆకాశవాణి భవన్కు చేరుకుంది. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ మార్థాన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ ఈ మార్థాన్ ఫిట్నెస్ ఉద్యమ సందేశాన్ని ప్రజలకు చేరవేస్తుందన్నారు. ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. और इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं. हमारे पूरे देश में जितने भी स्टेशंस हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई है, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था. అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం చూపొద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ 2వ రోజున వివిధ అంశాలపై సమీక్షించారు. ఫైళ్ల క్లియరెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, డేటా లేక్, అవేర్, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడం మంచి పరిణామమన్నారు. ఫైళ్లను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుతాయన్నారు. మీకు 20 మందిని గెలిచారు, 50 మందిని గెలిచారు, ఆటోమేటిక్ రికార్డ్ వచ్చింది, దానిపైన యాక్షన్ ఫాలో అప్ వస్తుంది. దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకోండి. ఇక్కడ మీరు నాకు పీజీఆర్ఎస్ వచ్చినప్పుడు దెర్ ఇస్ 2 ways. ప్రజా దర్బార్ పెడుతున్నాం. నేను సింగపూర్ మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మన వాళ్ళు. బోత్ గవర్నమెంట్ అండ్ పొలిటికల్ కెన్ ఇంటిగ్రేట్. పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో బోత్ ఆఫ్ దెమ్. పొలిటికల్ గా పర్సనల్ వర్క్ వస్తే అది వేరే విషయం, అది పాలిటీషియన్ చూస్తారు. కానీ గవర్నమెంట్ వర్క్ వచ్చినప్పుడు ఐ కాంట్ టు మెయింటైన్ దట్ పబ్లిక్ రిలేషన్స్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. ఎవ్రీ వీక్ వన్స్ 1 మండల్. కెన్ యూ హ్యావ్ ఫిక్స్డ్ డే ఇన్. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ను విజయవంతంగా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సహాయానికి సమయానికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. 2026-27 సంవత్సరానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 294 కోట్ల రూపాయలతో 7,46,000 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు రాయితీపై అందించనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది 2,20,000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40% రాయితీపై పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
సరళీకృత ఆదాయపు పన్ను చట్టం 2025లో మార్పులు పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించి పారదర్శకత పెంచుతాయని ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్ సునీత బిల్లా తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆధ్వర్యంలో విజయవాడలో ఈరోజు జరిగిన ప్రారంభ 2026లో మెగా పన్ను చెల్లింపుదారుల అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఆదాయపు పన్ను చట్టం 2025పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ చట్టంపై ఉభయ తెలుగు రాష్ట్రాలలోని మరో 22 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. All the misconceptions which the people have about income tax department, usually it's a negative perception. Income tax department, we want to drive away that. In fact, with the same intention to help the people, the new income tax act has come. Otherwise, there is no need to change the act. The act has been working well for more than 6 decades now, but still the government of India wanted to make it simple so that people will understand what is the act. If you understand, if you know the knowledge, then it's convenient for all of you. It will avoid unnecessary litigation because it is simple. Otherwise, you spend a lot of time in litigation, many years go in litigation. It will involve cost, it will rob your peace of mind. So to reduce the litigation and to make it simple, to make it accessible to all the people, the new income tax act has come, and we propose to conduct many outreach programs. This is just ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీ సిఈటి 2026 పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన లభించిందని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. కాకినాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షలలో ఈ ఏడాది 3,55,000కు పైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఎగ్జామినేషన్ని జేఎన్టీయూ కాకినాడకి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది. అంటే మేజర్గా ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి పేపర్ సెట్టింగ్ అనేది కొంచెం క్రిటికల్ జాబ్. దాదాపు 3,55,908 మంది అప్లై చేశారు. అందులో ఇంజనీరింగ్ కోసం 2,75,794 మంది అప్లికేషన్స్, ఓన్లీ ఇంజనీరింగ్. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 78,421 మంది ఉన్నారు. 2 అంటే ఇంజనీరింగు అట్లాగే అగ్రికల్చర్ 2 కలిపి రాస్తున్న వాళ్ళు 793 మంది ఉన్నారు. అంటే మొత్తం కలిపితే 3,55,008 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. అంటే ఒక్కో సిటీలో 3-4 సెంటర్స్ కూడా ఉంటాయి. 12వ తారీఖు నుంచి ఎగ్జామ్ మొదలవుతుంది. ఈ మొత్తం కలిపి 10 సెక్షన్స్ కంప్లీట్గా ఇంజనీరింగ్ కోసమే పెట్టాం. తర్వాత 19వ తారీఖు 20వ తారీఖు 2 రోజుల్లో మార్నింగ్, ఈవినింగ్ కలిపి 4 సెక్షన్స్. ఈ 4 సెక్షన్స్లో ఓన్లీ అగ్రికల్చర్, ఫార్మసీ వాళ్ళే రాస్తారు. అంటే దాదాపు 78,000 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్ డెడ్లైన్ అయిపోయి హాల్ టికెట్స్ కూడా 28 ఏప్రిల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం. మొట్టమొదటి డిజిటల్ జనగణన సర్వేలో గుంటూరు నగరం ముందంజలో ఉందని నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. దూరదర్శన్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ డిజిటల్ సర్వేలో ప్రజలు తమంతట తామే ఇంటి వివరాలు నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని గుంటూరు నగరవాసులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో సమర్థవంతంగా వినియోగించుకున్నారని తెలిపారు. As part of census, there are 2 phases in the census. First phase is the house listing operation, and Government of India, in view of digital technology, this census is the first census which is totally digital. We have undertaken a lot of awareness activities. Sunday we have conducted 5K walkathon rallies to make citizens aware about the census and self-enumeration. We got very good response. Apart from that, we have conducted many social media campaigns and campaigns at the public places, competitions, and all the government employees also have enumerated themselves using this link. So we are getting very good response, especially Guntur. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకలు ప్రపంచ తలసేమియా కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హెన్రీ డానెట్ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువత పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,20,000 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు.
క్యూ లైన్లు లేవు, ఎండలో తిరగాల్సిన పని లేదు. రైతు బజార్ ధరలకే తాజా కూరగాయలు ఇప్పుడు మీ ఇంటి ముంగిటికే వస్తున్నాయి. ఏపీ మార్కెటింగ్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజీ రైతు బజార్ సేవలు ఇప్పుడు విజయవాడలోనూ అందుబాటులోకి వచ్చాయి. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో నగరంలోని ప్రధాన రైతు బజార్ల ద్వారా హోమ్ డెలివరీ సేవలు ప్రారంభమయ్యాయి. దీనిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. విజయవాడ నగరవాసులకు మార్కెటింగ్ శాఖ డిజీ రైతు బజార్ ద్వారా ఊరటనిచ్చింది. విశాఖపట్నం, గుంటూరు, కాకినాడలో విజయవంతమైన ఈ సేవలను ఇప్పుడు విజయవాడలోనూ ప్రారంభించారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ ద్వారా డిజీ రైతు బజార్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇంటి వద్ద నుంచే తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఆర్డర్ చేసుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. మార్చెంట్ సంస్థతో సంయుక్తంగా అందిస్తున్న ఈ సేవల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. రైతు బజార్లలో ఉండే అసలు ధరలకే ఉత్పత్తులు లభిస్తూ ఉండగా కేవలం నామమాత్రపు సర్వీస్ ఛార్జీలతో డెలివరీ చేస్తున్నారు. కృష్ణలంక, కేదారేశ్వరపేట వంటి ప్రధాన రైతు బజార్ల నుంచి ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో బయటకు రాలేని గుర్తులకు, గర్భిణీలకు, ఉద్యోగులకు డిజీ రైతు బజార్ యాప్ ఎంతో సౌకర్యవంతంగా మారింది. సో కస్టమర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి మనకి ఈజీ, ఎందుకంటే క్వాలిటీ వైజ్గా డబుల్ గ్రేడింగ్ చేసి కస్టమర్స్కి డెలివరీ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ ఉన్న దానికి పడమటి నుంచి 8 కిలోమీటర్స్ రేడియస్ వరకు డెలివరీ చేస్తున్నాము. ఆల్రెడీ విశాఖపట్నం మొత్తం డెలివరీ, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తిరుపతి ఇప్పుడు ప్రజెంట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. దీన్ని ఇంకా రిమైనింగ్ సిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం సార్. ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం రైతు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష మార్కెటింగ్ ఏర్పడడమే. మధ్యవర్తుల ప్రమేయం లేకపోవడం వలన అటు రైతులకు సరైన ధర లభిస్తూ ఉండగా ఇటు వినియోగదారులకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరకే అందుతున్నాయి. ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు పూర్తి చేసే సదుపాయం ఉండడంతో నగదు లావాదేవీల ఇబ్బంది కూడా తప్పింది. డెలివరీ వేగం, నాణ్యతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ త్వరలోనే ఈ మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లకు విస్తరించనున్నారు. ప్రైవేట్ యాప్లకు ధీటుగా నాణ్యత, తక్కువ ధరతో డోర్ డెలివరీ సేవలు అందిస్తున్నామని ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని అధికారులు తెలిపారు. ఆర్డర్ పెట్టిన వినియోగదారులకు నేరుగా ఇంటికే కూరగాయలు కానీ, అలాగే కాయగూరలు అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్లస్ గ్రోసరీస్ ఐటమ్స్ కూడా ఇంటికి చేరువేలాగా ఈ డిజీ రైతు బజార్ సేవలు కొనసాగిస్తాం సార్. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా అటు రైతులకి, ఇటు వినియోగదారునికి, అలాగే నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు దొరికేలాగా ఉందని అటు రైతు బజార్కి వచ్చే వినియోగదారులకి ప్రత్యక్షంగా గాను, రాని వినియోగదారులకు పరోక్షంగా కూడా ఈ యొక్క డిజీ రైతు బజారు ఎంతో కూడా తోడ్పడుతుంది, ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. డిజిటల్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో డిజీ రైతు బజార్ కీలకంగా మారనుంది. రైతుకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి నాణ్యమైన సరుకు, ఈ రెండింటినీ సాకారం చేస్తూ విజయవాడలో ఈ ప్రయోగం విజయవంతంగా సాగుతోంది. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో నిరంతరాయంగా త్రాగునీటి సరఫరా కొనసాగుతోందని అనంతపురం నగరపాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజశేఖర్ తెలిపారు. నగరంలో బూస్టర్ పంపులను ఏర్పాటు చేసి రిజర్వాయర్ నుండి నగరంలో ఉన్న ట్యాంకులకు నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. పైప్ లైన్లు వేయకుండా బూస్టర్ పంప్ సెట్లు పెట్టేసేసి వాటర్ ట్యాంకర్స్ దగ్గర పంప్ చేయడం వలన దాదాపు ఎక్స్టెన్షన్ ఏరియాస్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా నిర్విరామంగా సమృద్ధిగా నీరు ఒకరు డైలీ ఇచ్చే ఏరియాలో డైలీ ఇచ్చాం, ఆల్టర్నేట్ డేస్లో ఇచ్చే ఏరియాలో 13 డివిజన్లను డైలీ కింద మార్చాం. చిన్న తక్కువపాటి ఖర్చుతో చేసేసాం మేము. ఇంతేకాకుండా ఇంకా కొన్ని చోట్ల బూస్టర్ పంప్ సెట్లు ఏర్పాటు చేస్తున్నాం. నీటి ఎద్దడి అనేది 99%. హిమాలయాలు కేవలం పర్వతం మాత్రమే కాదని, మన సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీక అని, వాటిని రక్షించడంలో రెస్క్యూ బృందం సేవలు వెలకట్టలేనిదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈరోజు ఢిల్లీలో తిరంగా మౌంటైన్ రెస్క్యూ బృందంతో కేంద్ర మంత్రి సంభాషించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, జాతీయ భద్రత నేడు కేవలం ప్రాదేశిక సరిహద్దులను కాపాడటానికే పరిమితం కాకుండా సమాజాన్ని, పర్యావరణాన్ని, ఇంకా పౌరులను రక్షించడానికి కూడా అని పేర్కొన్నారు.
साथियों, हिमालय हमारे लिए केवल एक बर्फ से ढकी हुई ऊंची चोटियां नहीं है। हिमालय हमारी सभ्यता की प्रहरी है। हिमालय हमारी संस्कृति की रक्षक है। हिमालय हमारी राष्ट्रीय सुरक्षा का सबसे प्राचीन और सबसे शक्तिशाली नेचुरल शील्ड है। और उस हिमालय पर जब भी कोई प्राकृतिक आपदा आती है तो तिरंगा माउंटेन रेस्क्यू यानी TMR की टीम हमारी सेनाओं के साथ और NDRF के साथ मिलकर इस पूरे इकोसिस्टम को सेफ रखने में जितनी महत्वपूर्ण भूमिका का निर्वाह करती है, उसकी जितनी भी प्रशंसा की जाए वह कम है। साथियों, आज जब हम समस्त भारत के सशक्तिकरण और भारत की सुरक्षा की बात करते हैं तो यह केवल सीमाओं की వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, మీకోసం అంత తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. దేశంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. ఈరోజు న్యూఢిల్లీలో అంతర్ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గడిచిన 2 రోజుల్లో 97 లక్షల గృహ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా జరిగిందని, అలానే 5 కేజీల సిలిండర్ల సరఫరా మరింత పెంచుతున్నామని స్పష్టం చేశారు. है जो गृहिणी है उसको गैस की कोई किल्लत ना हो, और चाहे वो पीएनजी है चाहे वो हमारा डोमेस्टिक एलपीजी है। जो हमारी कमर्शियल सप्लाई है अभी भी वो 70% पर है, लेकिन पिछले 2 दिन में 15,400 टन से अधिक कमर्शियल एलपीजी की सेल हुई है। ऑटो एलपीजी जो प्राइवेट आपके मार्केटर्स थे उनकी डिमांड भी ऑयल मार्केटिंग कंपनीज पर शिफ्ट हुई है। वहां पर भी पिछले 2 दिन में 613 टन से अधिक ऑटो एलपीजी की सेल हुई है। माइग्रेंट लेबर को ध्यान में रखते हुए 5 किलो के सिलेंडर्स की सप्लाई को इंक्रीज किया गया। पिछले 2 दिन में 1,11,000 से अधिक 5 किलो के सिलेंडर्स की सेल हुई। अवेयरनेस हो कहां पर ये 5 किलो का सिलेंडर मिल सकता है, कैसे मिल सकता है, इसके लिए हमारी ऑयल मार्केटिंग గల్ఫ్ ప్రాంతంలోని పలు ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 3,019 మందికి పైగా భారతీయ సముద్ర సిబ్బందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 48 గంటల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని స్పష్టం చేశారు. All Indian seafarers in the region are safe and there is no incident involving Indian flag vessel reported in the past 48 hours. No incident involving foreign vessel with Indian seafarers also has not been reported in the past 48 hours. The control room set up at DG Shipping has handled about 8,737 calls and more than 19,314 emails since activation. And in the past 48 hours, a total of 167 calls and 582 emails have been received. The ministry, through the Directorate General of Shipping, has facilitated the safe repatriation of more than 3,019 Indian seafarers so far, including 20 in the last 48 hours from various locations across the Gulf region. Port operation. సంప్రదాయ పంటల సాగుతో నష్టపోతున్న రైతాంగానికి ఉద్యానవన పంటలు కొత్త ఆశలు చిగురింపచేస్తున్నాయి. ఒకే రకమైన పంటలు వేసి నష్టపోకుండా పంట మార్పిడి ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఎలా గడించవచ్చో విజయనగరం జిల్లా జామి మండల రైతులు నిరూపిస్తున్నారు. వందల ఎకరాలలో విస్తరించిన అరటి, మామిడి, పామాయిల్ తోటలతో ఆదర్శంగా నిలుస్తున్న ఇక్కడి రైతుల సాగుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా
జ్యోత్స్నా రాణి తెలిపారు. మనకి 6,000 ఎకరాలలో మనం ఆల్రెడీ రైతుల్ని ఐడెంటిఫై చేస్తున్నాము ఉద్యాన శాఖ ద్వారా. దీనికి గాను మనకి ప్రభుత్వం నుంచి ఉద్యాన పంటల సాగుకే 40% సబ్సిడీతో, అంటే మనం ఉద్యాన శాఖ ద్వారా రైతుల్ని ఐడెంటిఫై చేసి ఏ పంటలు వేసుకుంటే ఆ నేల రకాన్ని బట్టి కానీ లేదా ఆ క్లైమేట్ని బట్టి కానీ ఏ పంటలు వేసుకోవచ్చు అన్నది మనం చెప్తాము. టెక్నికల్ గైడెన్స్ అన్నది మన డిపార్ట్మెంట్ నుంచి ఉంటుంది. లాస్ట్ ఇయర్ 18,050 హెక్టార్లకు మనకి టార్గెట్ ఇచ్చిన్నారు. దానికి 650 హెక్టార్ల వరకు మనం కంప్లీట్ చేశాము. వరి, మొక్కజొన్న లాంటి పంటలతో పోలిస్తే ఉద్యానవన పంటల్లో నష్టపోయే అవకాశం తక్కువ. ప్రభుత్వం మొక్కల కొనుగోలుపై మరిన్ని రాయితీలిస్తే ప్రతి రైతు కూడా ఈ లాభసాటి సాగు వైపు వస్తారని రైతులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా సబ్సిడీలో ఏర్పాటు చేస్తుంది. ఏ విధంగా సబ్సిడీ ఏర్పాటు చేస్తుంది? మెట్టు భూములన్నింటిలో కూడా సోలార్లో సబ్సిడీ ఇస్తున్నారు. మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అలాగే రైతులు ఏమైనా సరే నష్టం జరిగేటప్పుడు కంపల్సరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సబ్సిడీ ఏదైతే వస్తుందో ఆ సబ్సిడీ రావడం మనస్ఫూర్తిగా రైతులందరూ కూడా మంచిగా ఉపయోగపడుతుందంటే మేము భావిస్తున్నాం. మా పంట అయితే మాత్రం చాలా బాగా ఉంది సార్. పామాయిల్ చెట్లు, జామి తోటలు కానీ అలాగే మిగతా అన్నీ పంట దిగుబడి అంతా బాగుంది సార్. మీ సబ్సిడీ వల్ల మేము ఈ రకమైనటువంటి లాభదాయకంగా పొందడం జరుగుతుంది. పంట మార్పిడి ద్వారా విజయనగరం జిల్లా రైతులు ఉద్యానవన సాగులో రికార్డు దిగుబడులు సాధిస్తున్నారు. పంట మార్పిడి చేసే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే ఉద్యానవన పంటలు రైతుల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయి. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న రహస్యాలు అప్పుడప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. మేఘాలయలోని రీభోయ్ జిల్లాలో ప్రతి 4 ఏళ్లకు ఒకసారి మాత్రమే కనిపించే అరుదైన సికాడా జాతి కీటకాల రాకను స్థానిక ప్రజలు ఒక పెద్ద పండగలా జరుపుకుంటారు. ఫుట్బాల్ ప్రపంచ కప్ లాగే ఇది 4 ఏళ్లకు ఒక్కొక్కసారి రావడం వలన దీనిని నియాంగ్ వరల్డ్ కప్ అని కూడా పిలుస్తారు. ఈ మహోత్సవం కిమిస్టికా రీభోయ్ అనే శాస్త్రీయ నామం కలిగిన సికాడా కీటకాల పునరాగమనాన్ని జరుపుకుంటుంది. ఈ కీటకాలు తమ జీవిత కాలంలో ఎక్కువ భాగం భూమి అడుగున గడుపుతాయి. సరిగ్గా ప్రతి 4 ఏళ్లకు ఒకసారి మాత్రమే స్వల్పకాలం పాటు బయటకొస్తాయి. నేటి టెక్నాలజీ యుగంలో ఏసీ గదుల్లో, ల్యాబ్లలో కూడా లాభసాటి సాగు చేయవచ్చని నిరూపిస్తున్నారు ఢిల్లీకి చెందిన సుమన్ సుఖీజా. ఒక గృహిణిగా ఉంటూనే మష్రూమ్ రకాలను సాగు చేస్తున్నారు. ఈ మష్రూమ్స్ను ఔషధ తయారీలో వాడతారు. వీటికున్న అధిక డిమాండ్ కారణంగా ఇదొక హై వాల్యూ బిజినెస్గా మారింది. నగరాల్లో నివసించే వారు కూడా తక్కువ స్థలంలో స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యవసాయాన్ని ఒక లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకోవచ్చని సుమన్ నిరూపిస్తున్నారు. అంతేకాకుండా ఆమె స్టార్టప్ నేడు అనేక మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. నేటి యువత మాల్స్, క్లబ్ల రొటీన్ లైఫ్ నుంచి ఇప్పుడు ప్రకృతికి చేరువయ్యే మార్గాలను వెతుకుతున్నారు. మహారాష్ట్రలోని అమరావతి సమీపంలో ఉన్న ఆగ్రో టూరిజం గ్లాంపింగ్ ఫామ్ హౌస్ విశ్రాంతినిచ్చే విహారయాత్రను అందిస్తున్నాయి. ఇక్కడ విలాసవంతమైన వసతితో పాటు సంస్కృతిని, వ్యవసాయాన్ని కూడా తెలుసుకునే అవకాశం లభిస్తోంది. పొలాల మధ్య ఉండే ఈ పర్యాటక కేంద్రాలు యువతకు ఒక రీసెట్ బటన్లా పనిచేస్తున్నాయి. ఆగ్రో టూరిజం అంటే కేవలం టెంట్లలో ఉండడం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానాన్ని తెలియజేస్తున్నాయి. విదేశాల నుండి వచ్చిన వారు కూడా భారతీయ గ్రామీణ అనుభవం కోసం ఇక్కడికి తరలివస్తున్నారు. విత్తనాలు నాటడం, పంట కోయడం వంటి పనుల్లో పాల్గొంటూ వారు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా ఖవాస్ బ్లాక్లోని మారుమూల బీనా కాంతోల్ ప్రాంతంలో విద్యార్థులకు విద్య అందించేందుకు అక్కడి గురువులు చేసిన కృషి ఫలించింది. చాలా కాలంగా సరైన తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. అలాంటి సమయంలో గురువులు వారిని చెట్ల కింద, రోడ్డు పక్కన కూర్చోబెట్టి విద్యని బోధిస్తూ వచ్చారు.
ఇప్పుడక్కడ కొత్త పాఠశాల భవన నిర్మాణం ప్రారంభం కావడంతో విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఊరట లభించింది. సమగ్ర శిక్షా పథకం కింద ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టులో 6 తరగతి గదులు, సిబ్బంది నివాస గృహాలు ఉంటాయి. దీనివలన గురువులతో పాటుగా విద్యార్థులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని వాతావరణం కోసం ప్రయాణికులు కాశ్మీర్కు వస్తూ ఉండడంతో అక్కడ పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. హౌస్ బోట్లు పర్యాటకులతో కలకలలాడుతున్నాయి. ముఖ్యంగా దాల్ లేక్ కోసం వచ్చే పర్యాటకుల తాకిడి అధికమవడంతో ఆ ప్రాంతంలోని చిరు వ్యాపారుల సందడి కూడా పెరిగింది. దేశ క్షిపణి వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ తారా వ్యవస్థ తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వాయుసేన సమిష్టిగా ఒడిశా తీరంలో దీనిని ప్రయోగించింది. ఈ టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ వ్యవస్థ అన్గైడెడ్ బాంబులను కూడా లక్ష్యం దిశగా తీసుకువెళ్లేందుకు ఉపయోగపడుతుంది. దేశీయంగా తయారు చేసిన తొలి గ్లైడ్ ఆయుధ వ్యవస్థ ఇదే కావడం విశేషం. తక్కువ ఖర్చుతోనే శత్రువులపై దాడుల పరిధిని విస్తరించడానికి ఈ ఆయుధ వ్యవస్థ ఉపయోగపడుతోంది. దీంతో సుదూర లక్ష్యాలను ఖచ్చితత్వంతో గురిపెట్టవచ్చు. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణించిన ఎంవి హోండియస్ క్రూయిజ్ నౌకలో అరుదైన హంటా వైరస్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. దీనివల్ల ప్రజారోగ్య ముప్పు తక్కువగానే ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రెయేసన్ పేర్కొన్నారు. విదర్భ, అంతర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఒక దశలో స్వల్పంగా లాభపడిన తర్వాత వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 516 పాయింట్ల నష్టంతో 77,328 వద్ద ముగిసింది. నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 24,176 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹94.47 వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 11న గుజరాత్లోని సోమనాథ్ ఆలయ 75వ వార్షికోత్సవంలో పాల్గొనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం చూపొద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రారంభ 2026 పేరిట ఆదాయపు పన్ను చట్టం 2025పై విస్తృత అవగాహన కార్యక్రమాలు. దేశంలో ఎల్పీజీ కొరత లేదన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.